దినాల రోజు అందరూ అసలు రానే రాలేదు. ఇట్లా పిట్టే పెట్టి సరిగ్గా మొక్కలే ఏ కాకి బలగం అంటే ఒక 50-60 కాకులు వచ్చినాయి ఆ రోజు. అందరు పరిశాన్ అయ్యారు. ఓయమ్మో కిష్టమ్మకి ఎన్ని కాకులు వచ్చినాయి, కిష్టమ్మకి ఎన్ని కాకులు వచ్చినాయి, కాకి బలగం వచ్చింది, భువనగిరి మొత్తం గదిలో వచ్చినట్టుగానే ఉంది, అందరు వచ్చినట్టే ఉంది అని మస్తు మంది ఏడ్చిర్రు. మా చిన్నత్తలు మేము. నమస్తే అందరికీ నమస్తే. అయితే ఇప్పుడు ఒక్క కాకి కూడా కనిపిస్తలేదు. చిన్నప్పుడు బాగుంటుండే, ఇప్పుడు లేవు. ఒక్క కాకి కూడా వస్తలేదు. పిట్టలు ఒక పిట్టకు పెడితే కూడా పిట్టకు వస్తలేవు, ముడతలేవు కాకులు. ఇప్పుడున్న కాలం అట్లా అయింది. మనుషులు ఎట్లా మారుతారో కాలం అట్లా మారిపోయింది. మనుషుల గుణాలు మారినాయి, కాలం మారింది. ఒక్క కాకి కూడా కనిపిస్తలేదు, పిట్టకు కూడా ముడతలేవు. పిట్టకు కూడా తీసుకుపోయి జల్దీలో కలుపుతున్నారు. ఆవులకు పెడుతురు, కుక్కలకు పెడుతురు, గొర్రెలకు పెడుతురు, మేకలకు పెడుతురు, నీళ్ళలో కలుపుతున్నారు. జల్దీలో కలుపుతురు కదా. అట్లా ఉంది ఇప్పుడు కాలం. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఎంత బాగుంటుండేనో. కాకులు ఇట్లా ఇట్లాగానే వచ్చేది. ఉందా మల్లపురం పోయినాం, మాడబిడ్డ దినాల రోజు కాకి బలగం అంటే ఆమెకే చూసిన. నేను నిజంగా చెప్తున్నా, నేల నుంచి నేను భువనగిరిలో ఎంతమంది మా పాలోళ్ళు, మా చిన్నమామలు, మా చిన్నత్తలు అందరు పోయినా, నేను మా మడుదులు ఇట్లా పోయినా కూడా అసలు ఒక కాకి రాలే. మా చిన్నాడి బిడ్డ మల్లపురంలో చనిపోయి మా ఆడబిడ్డలకి ఇట్లా మస్తు బాధపడ్డారు. కాకులకి ఇష్టక్కకి వచ్చినట్టు ఎవరికి రాలే. అసలు మనం చూస్తే మన భువనగిరి ఒక్క కాకి వస్తుంది, కట్ట మీద పెట్టి కూర్చుంటాం కానీ ఒక్క కాకి వస్తుంది. కిష్టక్కకు చూడు ఎట్లా వచ్చినాయో అని ఒకటే అనుడు ఆడ మలపురంలో. మస్తు కాకులు వచ్చినాయి. ఇప్పుడు చూద్దామన్నా కూడా కాకి అనగా మల్లపురంలో చూసిన నేను కాకులు. ఇక్కడ భువనగిరిలో వాళ్ళు ఎంత వేరే వాళ్ళు ఎవరైనా పోయినా కూడా వెళ్తాం కదా, అసలు ఒక్క కాకి ముట్టది. కుక్క కన్న పెడతారు, ఆవు కన్న పెడతారు, గొర్రెం దోరుకొచ్చి తినే పెడతారు. ఒక్క కాకి కూడా రాదురా, ఒక్క కాకి కూడా రాదు. చూద్దామన్నా కూడా అసలు గొర్రెంకలు అవి వచ్చేది, అవి కూడా అసలు మాయమైపోయినాయి. అవి లోకం ఎట్లా మారుతుంది మరి? జనం ఎట్లా వయసు ఎంత పాపం వాళ్ళు హార్ట్ అటాకులు వచ్చి, ఈ కరోనా కొంత వచ్చి ఆగమైపోయింది జనం. పర్సు పిల్లలకు హార్ట్ అటాకు, పర్సు పిల్లలకు హార్ట్ అటాకు. మరీ ఘోరంగా అది అయిపోతుంది లోకం.